హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం జూన్ 1వ తారీఖున అదిరిపోయే 2 పథకాలను అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులు కలిగి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ 2 పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చబోతుంది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకం అమలు కావాలన్నా కానీ మనకు రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. రేషన్ కార్డు అనేది లేకపోతే మనకు ఇక్కడ ఏ పథకం కూడా అమలు కాదన్నమాట. మరి రేషన్ కార్డు లేనటువంటి వారు ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరూ కూడా ముందుగానే ఇలా గనుక చేసుకుంటే ఆ 2 పథకాల ద్వారా కూడా జూన్ 1వ తారీఖు నుంచే మీరు లబ్ధి పొందొచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేయబోతుంది, ఎవరికి ఏ పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది, మరి ఏ పథకాలకు మనం అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏ పథకాలకు సంబంధించి డబ్బులు మనకి వచ్చాయా రావా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అనేక పథకాలు అయితే విడుదల చేస్తుంది. 1, 2 కాదు, చాలా పథకాలను ప్రభుత్వం అయితే మనకు విడుదల చేసింది. మనకు ఉచితంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం పథకం కానీ, వాహన మిత్ర కానీ, మత్స్యకార సేవ, ప్రతి పథకంలో కూడా మహిళలు భాగస్వాములు అవుతూ కూడా వస్తూ ఉన్నారు. అంటే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి ఈ పథకాలు అయితే అమలవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా జూన్ 1వ తారీఖున ఈ పథకాల ద్వారా డబ్బులు వేయబోతున్నారు. కాబట్టి పథకాలకు సంబంధించి అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి, మీకు ఈ పథకాలు వర్తిస్తాయా వర్తించవా అనేది ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుంటారు. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంటను నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రేషన్ కార్డుదారులకు అందించేటటువంటి పథకాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక పథకాలను విడుదల చేస్తూ ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు అయితే క్రమం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు అమలవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి 2 పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చేందుకు సిద్ధమైపోయింది. మరి జూన్ 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 4,000 రూపాయల వితంతు పింఛన్కు సంబంధించి ప్రభుత్వం అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుంది. అంటే ఈ మే నెలలో ఎవరైతే పౌజు పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో, అంటే వితంతు మహిళల కేటగిరీలో పౌజు పింఛన్ను దరఖాస్తు చేసుకున్నటువంటి వితంతు మహిళలకు ఇక్కడ ప్రభుత్వం పౌజు పింఛను అయితే విడుదల చేసింది. మరి పౌజు పింఛన్ అంటే మీకు అందరికీ కూడా తెలుసు. నేను గత వీడియోలో చాలా వీడియోల్లో నేను మీకు తెలియజేశాను. ఎవరైతే మహిళలు వారి భర్త పింఛన్ తీసుకుంటుండి వారి భర్తకు ఏదైనా ఇబ్బంది అయితే గనుక, అనారోగ్యం పాలై ఏదైనా ఇబ్బంది అయితే ఆ భర్త పింఛన్కు భార్య దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. మరి వారి భర్త పింఛన్ భార్య దరఖాస్తు చేసుకుంటే మనకు ఇక్కడ ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హత అంటే గనుక పింఛను అయితే మంజూరు చేస్తుంది. మరి మే నెలలో కూడా చాలామంది మహిళలు దాదాపు 7 నుంచి 8 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో వారి అర్హతలను పరిశీలించి ముఖ్యంగా వీరు పింఛన్కి అర్హులా కాదా
మీరు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, వీరికి ఏమైనా ప్రభుత్వ ఉద్యోగం ఉందా, లేదంటే వీరు ఏమైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి వారు 10,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారా, పట్టణాల్లో ఉన్నటువంటి వారు 12,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారా, ఇవన్నిటిని కూడా ప్రభుత్వం అయితే పరిగణనలోకి తీసుకొని చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసి దానికి అనుగుణంగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుందన్నమాట. పెన్షన్ అనేది ఇలాగే వెరిఫికేషన్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఈ స్పౌజ్ పింఛన్కి అప్లై చేసుకున్న వితంతు మహిళలందరినీ కూడా మరి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త స్పౌజ్ పింఛన్ అయితే ప్రభుత్వం విడుదల చేసింది. మరి 1వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి ఈ పింఛన్ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ రూపంలో 4,000 రూపాయలను అందిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అర్హుల జాబితా కూడా రెడీగా ఉంది. ఎవరైనా చెక్ చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ స్పౌజ్ పింఛను వస్తుందా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ స్పౌజ్ పింఛను మీకు వస్తుందా రాదా అని చెప్పేసి ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మీకు స్పౌజ్ పింఛను అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీతో కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరి రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. మరి ఇందులో చాలా పారదర్శకంగా ఇక్కడ అంటే రేషన్ అనేది బ్లాక్లో వెళ్లకుండా ఉంటుంది. అలాగే నిజమైనటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారికి మాత్రమే ఇక్కడ లబ్ధి జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే మనకు 2 జిల్లాల్లో మనకు ఇక్కడ అవకాశం కల్పించింది. విజయవాడ మరియు విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా అంటే పైలట్ ప్రాజెక్టుగా ఆ 2 జిల్లాల్లో కూడా మనకు ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ రేషన్ బియ్యానికి బదులుగా డబ్బుల పంపిణీ అయితే చేపడుతుందన్నమాట. అంటే ఈ వాలెట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ వాలెట్లోకి మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి వేలిముద్ర వేయకపోయినా మీ కార్డు అనేది స్కాన్ చేసుకొని ప్రభుత్వం అయితే మీకు ఉన్నటువంటి అంటే ఒక ఈ వాలెట్ అనేది క్రియేట్ చేస్తారు. మీకు రేషన్ దుకాణాల్లో ఆ వాలెట్లోకి ఈ యొక్క రేషన్ బియ్యం డబ్బులు అనేది వెళుతుంది. ఈ వాలెట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ని బట్టి సంబంధించి మీరు సరుకులు అయితే కొనుక్కోవచ్చు. ఆ ప్రభుత్వం ఒక దుకాణం అయితే ఏర్పాటు చేస్తుంది. అందులో మీరు వాలెట్లో ఉన్న డబ్బులతో మీరు సరుకులు అనేది కొనుగోలు చేయవచ్చు. ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నం మరియు విజయవాడలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, ఇది కనుక సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క అంటే రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకి ఇక్కడ రేషన్ కార్డుదారులు ఉన్నారో వారికి ఈ జూన్ నెల నుంచి కూడా రేషన్ పంపిణీలో ఈ మార్పు అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, విజయవాడ విశాఖపట్నంలో మాత్రమే ఈ వాలెట్లో అంటే ఈ రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యథావిధిగా మీరు రేషన్ బియ్యం అయితే తీసుకోవచ్చు. మరి ఇక్కడ రేషన్ బియ్యాన్నే ఇస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం రేషన్ బియ్యము పంచదార ఈ 2 మాత్రమే ఇస్తున్నారు ప్రతి నెల కూడా. మరి ఈసారి రేషన్ బియ్యంతో పాటుగా రేషన్ కార్డు కలిగి ప్రతి ఒక్కరికి కూడా చక్కెర, గోధుమ పిండి అలాగే కందిపప్పు ఈ 3టిని కూడా పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి రేషన్ బియ్యంతో పాటుగా ఒక 3 రకాల సరుకులను మనకు విడుదల చేయాలని చెప్పేసి పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా ఇదొక మంచి అవకాశం. ఇక్కడ రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ప్రభుత్వం ఇటువంటి రేషన్ బియ్యాన్ని తినలేక దొడ్డు బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. అంటే ప్రభుత్వం 1 కిలోకి 40 రూపాయలకు పైగా ఖర్చు పెడుతుంది.
మనకు కానీ మనం మార్కెట్లో 20 రూపాయలకు అమ్మేస్తున్నాం కిలో చొప్పున అని ప్రభుత్వం గుర్తించిందనమాట. దీనివల్ల మనకు ఎక్కువగా బ్లాక్ మార్కెట్లో అయితే మనకు పెరిగిపోయింది. ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో దీన్ని అరికట్టాలని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ బియ్యం పంపిణీ చేయకుండా ఈ యొక్క డబ్బులు వేసేటటువంటి విధానాన్ని అయితే తీసుకొస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పి ప్రయోగాత్మకంగా 2 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. రెడీగా ఉండండి. రెడీగా ఉండి ఆ జిల్లాల వారు ఈ విధంగా మీరు మీ రేషన్ బియ్యానికి బదులుగా ఈ యొక్క డబ్బులైతే తీసుకోండి. ఎవరు కూడా మర్చిపోవద్దు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అవకాశం ఇచ్చింది. మరి ఈ విధంగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి ఈ జూన్ 1వ తారీఖున ఈ 2 పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే లబ్ధిని చేకూర్చబోతుంది. ఒక పథకం ద్వారా పింఛన్ అయితే ఇస్తారు. 4,000 రూపాయలు పంపిణీ చేస్తారు. ఇక రెండోదిగా జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యంతో పాటుగా డబ్బులు వస్తాయి. అలాగే కొన్ని 2 జిల్లాల్లో డబ్బులు ఇస్తారు. రేషన్ బియ్యానికి బదులుగా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మనకు రేషన్ బియ్యంతో పాటుగా 3 రకాల సరుకులను కూడా ప్రభుత్వం అదనంగా పంపిణీ చేయబోతుంది. రెడీగా ఉండి ఈ యొక్క అప్డేటు అన్నీ కూడా తెలుసుకొని అలర్ట్గా ఉంటే మీరు డబ్బులైతే పొందొచ్చు. ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. మరిన్ని అప్డేటు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి. మర్చిపోవద్దు.